హలో, వెల్కమ్ టు సైప్రస్ కనెక్షన్స్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఏఆర్సి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏఆర్సి అంటే ఏంటంటే ఏలియన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట. అదేంటంటే మన ఫైల్ అనేది మైగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇచ్చేటువంటి ఒక నెంబర్ అనమాట. అది 6 డిజిట్ నెంబర్ ఉంటుంది. అదే నెంబరు మనకు వీసా కాపీ మీద ఎంపీ నెంబర్ అని చెప్పేసి వస్తుందన్నమాట. జనరల్గా ఏంటంటే మైగ్రేషన్ స్లిప్ వచ్చింది అని చెప్పేసానంటే మ్యాక్సిమం మన ఫైల్ సబ్మిట్ అయిపోయినట్లే అక్కడ. ఇంకా వాళ్ళు వెరిఫికేషన్ ఎగ్జామిన్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎగ్జామిన్ చేసేసి ఏ వీసాకి సంబంధించి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల దగ్గరికి పంపిస్తూ ఉంటారన్నమాట, ఆ ఆఫీసర్స్ దగ్గరికి. అంటే టూరిస్ట్ వీసా అయితే ఒకరు, నెక్స్ట్ స్టడీ వీసా ఒకరు, ఇలా ఉంటుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఏఆర్సి. అదే రీతిగా ఏఆర్సీలో వచ్చేలేకి చాలామంది అప్లికేషన్ నెంబర్ని ట్రాక్ చేయాలి, అది ఎలా అని చెప్పేసి అంటున్నారు. ఏఆర్సీకి సంబంధించి ట్రాక్ చేయాలి అని చెప్పేసి అంటే మన దగ్గర సైప్రస్ కంట్రీకి సంబంధించినటువంటి సిమ్ ఉండాలి. ఆ సిమ్లో వచ్చేలేకే 1199 నెంబర్ నుంచి మన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ స్టేటస్ అని పంపించాము అని అంటే దాని స్టేటస్ అనేది మనకి మెసేజ్ ద్వారా చూపిస్తారు. కానీ అక్కడ మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే అది చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇక్కడ ఉండి చేయాలి అని అంటే అది కుదరటం అనేది జరగదు. సో అది ఒక మెసేజ్ పంపించడానికి €3 ఖర్చు అవుతుంది. అంటే మన కరెన్సీలో దాదాపుగా 300 పైన అనమాట. కానీ మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ అలా చేయించుకోవచ్చు. లేదంటే మాత్రం కొంచెం వీసా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.